Hello my dear students, today we will discuss about nervous system and endocrine system. Altogether they are very important because they will play a very important role in the coordination of our body functions. That's why I will say that nervous system is our captain of our body, and at the same time endocrine system supports nervous system. These two systems together maintains perfect homeostasis in our body. Okay, so this is one of the important topic in the competitive exams. So usually the most important questions what they are going to appear in the examination, that's what we are going to discuss here now. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ అనేటటువంటి రెండు వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ మన శరీరం యొక్క సమతాస్థితిని, మన శరీరంలో జరిగే వివిధ క్రియలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఈ రెండు వ్యవస్థలు కలిపి మనము కోఆర్డినేషన్ లేదా లింకింగ్ సిస్టమ్ అని చెప్తాము. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, దాని ఆన్సర్స్ మరియు ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ అవర్ బాడీ పోస్చర్ అండ్ ఈక్విలిబ్రియం ఈజ్ మెయింటైన్డ్ బై. మన శరీరంలో మన శరీరం యొక్క పోస్చర్ని, అంటే మనం నిలబడేటటువంటి విధానం కావచ్చు, కూర్చునేటటువంటి విధానం కావచ్చు, నడిచేటటువంటి పద్ధతి కావచ్చు, వీటన్నిటినీ సరైనటువంటి ఈక్విలిబ్రియంలో మెయింటైన్ చేసే పార్ట్ ఏది? ముఖ్యంగా మన మెదడులో cerebellum. What is that? Cerebellum is a part which is very important to maintain voluntary actions. For example, if a person consumes lot of alcohol, ఒక వ్యక్తి బాగా ఆల్కహాల్ను తాగి ఉన్నాడు, అతను నడుస్తూ ఉన్నప్పుడు తూలుతూ అటు ఇటు ఊగుతూ నడుస్తూ ఉంటాడు, అంటే he cannot maintain proper posture. So which part of the brain is affected? Cerebellum part is affected because it cannot able to maintain proper posture. Okay my dear students, so ఇక్కడ posture and equilibrium ఎవరు మెయింటైన్ చేస్తున్నారని అడిగారు కాబట్టి the answer is cerebellum. Okay, next question. Synapse is the functional region between nerve cells and passing information through chemicals. You know very well, there are two neurons. రెండు న్యూరాన్స్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని మనం ఏమంటాం? ఒక న్యూరాన్ ఎండ్ అవుతుంది, ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ న్యూరాన్స్ ఎండింగ్ అండ్ దిస్ ఈజ్ వన్ న్యూరాన్ స్టార్టింగ్. ఆ రెండిటి మధ్యలో ఉన్న ప్లేస్ని మనం సినాప్స్ అంటాం. కాబట్టి సినాప్స్ అనే ఒక గ్యాప్ ఫంక్షనల్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో బిట్వీన్ నర్వ్ సెల్స్, ఫిజియాలజిస్ట్ made notable observations in his patients suffering with neck blow and found two types of nerves in man. Who is he? So according to your textbook it is clearly given. So the answer is Galen. The answer is Galen. Okay, so Leonardo da Vinci, Paul Langerhans, William Harvey, these options are not at all related to the question. So according to your textbook and paragraph along with photo it is given, that is Galen. Let us go to next question. Okay, that is find out the incorrect statement from the following. Find out the incorrect statement from the following. Nerve cells called structural and functional units of nervous system. Nerve cells are called structural and functional units of nervous system is absolutely right. The fast immediate involuntary actions are reflex actions. This is also రైట్. ఎందుకంటే మనందరికీ తెలుసు రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫాస్ట్గా, చాలా ఇమ్మీడియట్గా మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా జరిగిపోతుంటుంది. దట్ ఈజ్ రిఫ్లెక్స్ యాక్షన్. రిఫ్లెక్స్ యాక్షన్స్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ డేంజరస్ స్టిమ్యులై. ఓకే, వేడి సర్ఫేస్ని టచ్ చేసినప్పుడు సడన్గా హ్యాండ్ తీసేయడం, సడన్గా మన పైన ఏదైనా పడుతున్నప్పుడు సడన్గా పక్కకు తప్పుకోవడం, అలాంటి సడన్గా జరిగేటటువంటి ఈవెంట్స్ కొన్నిసార్లు మన ప్రాణాన్ని కాపాడుతాయి. సో దట్స్ వై దట్ ఈజ్ ఆల్సో రైట్. అఫరెంట్ న్యూరాన్ క్యారీ ఇంపల్సెస్ టువర్డ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నారండి. అఫరెంట్ న్యూరాన్స్ క్యారీ ఇంపల్సెస్ టువర్డ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఇఫరెంట్ అని ఉండాలి. సో దెన్ ఇట్ విల్ బి రాంగ్. ఈఎఫ్ఎఫ్ ఉంటే ఇఫరెంట్ మీన్స్ అవే, ఏఎఫ్ఎఫ్ ఎఫరెంట్ మీన్స్ ఇన్సైడ్, యునో. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇఫరెంట్ దట్ విల్ బి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. So answer is 4 if it is efferent. Next question. So here the given parts are
present in nerve cell, arrange them in a nerve impulse travelling order. Okay, my dear students, let us see the picture here of a neuron. Generally, you know, these are called dendrites, right? So this is axon, okay, this is dendrite, and these are axon terminals. So always it is unidirectional. Okay, you observe this picture clearly. Whatever the information is received by a nerve cell, that is received by dendrites. So like that, whatever the impulse which is received, whatever the stimulation is received, which initially comes to dendrites, then it will reach the part, this is called cyton. Dendrites to cyton, cyton to axon, axon is the exit. So like that, always the impulses, they will travel from dendrites to cyton, cyton to axon, axon to out. So this is the route map they asked here in this question, dendrite, cyton, axon. So answer is 4. Let us go to the next question. Find out the wrong statement from the following. Find out the wrong statement from the following. The axons of nerve cells are covering by the lipid layer called myelin sheath. Yes, myelin sheath is very important. Myelin sheath is very important because this myelin sheath covers the axolemma that will prevent the leakage. So myelinated neurons are very fast because myelin sheath is present. Withdrawing our hand when we touch hot substances, వేడి వస్తువును మనం ఇలా ముట్టుకోగానే సడన్గా మనం చేతిని తీసేస్తాం. సో ఇది ఒక రిఫ్లెక్స్ యాక్షన్, న్యాచురల్గా, సింపుల్గా, అన్కండిషనల్గా జరిగేటటువంటి రిఫ్లెక్స్ యాక్షన్. కాబట్టి దట్ ఈస్ కరెక్ట్. సెరిబ్రమ్ ఈజ్ ద సైట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్, థింకింగ్, మెమొరీ, రీజనింగ్, స్పీచ్. మన యొక్క జ్ఞాపక శక్తికి సంబంధించి, మనం ఆలోచించే విధానము, మనం తీసుకునే డెసిషను, ఈ మెమొరీ పవర్ అన్నీ దేంట్లో ఉంటాయి? సెరిబ్రమ్. కాబట్టి ఈ పాయింట్ కూడా కరెక్టే. దెన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ బ్రెయిన్, క్రేనియల్ నర్వ్స్ ఓన్లీ అన్నారు. కాదండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. కాబట్టి ఇక్కడ క్రేనియల్ నర్వ్ అని ఉండకూడదు. వాట్ షుడ్ బి దేర్? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ కాల్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4th పాయింట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. లెట్ us go to the next question. Okay, so here in this question we will go with find out the mismatch related to endocrine gland and its location. ఎండోక్రైన్ గ్లాండ్, అంతఃస్రావి గ్రంథికి సంబంధించినటువంటి ప్రదేశము, అది కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది, లొకేషన్ గురించి అడిగారండి. లెట్ us go with that. పిట్యూటరీ గ్లాండ్, ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్లో హైపోథలామస్ ఉంటుంది. ఈ హైపోథలామస్కి ఉన్నటువంటి ఒక చిన్న పీనట్ సైజులో ఉన్నటువంటి గ్లాండ్, ఇన్ఫాండిబ్యులంకి అతుక్కొని ఉన్నటువంటి గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. దట్ ఈస్ కరెక్ట్. టెస్టిస్ ఆర్ లొకేటెడ్ ఇన్ స్క్రోటల్ సాక్స్. ఎస్, అబ్సల్యూట్లీ. టెస్టిస్ స్క్రోటల్ సాక్స్ అనేటటువంటి బ్యాగ్స్లో మన శరీరానికి బయట వైపు మేల్స్లో గమనిస్తాం. ఎస్. నెక్స్ట్, అడ్రినల్ గ్లాండ్ అటాచ్డ్ టు లివర్ అన్నాడండి. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు? అడ్రినల్ గ్లాండ్ ఈజ్ attached to kidneys, anterior surface of kidneys. కాబట్టి కిడ్నీకి పైన యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి గ్లాండ్ని అడ్రినల్ గ్లాండ్ అంటారు. సో అక్కడ లివర్ అని ఇచ్చారు, దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్. థైరాయిడ్ గ్లాండ్ లొకేటెడ్ టు నెక్. మనందరికీ తెలుసు, ఈ నెక్ దగ్గర ఒక బటర్ఫ్లై లేదా హెచ్ షేప్లో ఉన్నటువంటి లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ట్రాకియా, విచ్ ఈస్ బటర్ఫ్లై షేప్డ్. So this is right. Among the given matchings, third matching is incorrect. Okay, let us go with the next question.
Here that is generally nerve impulse transmission stimulus to response can occur maximum speed. Okay, my dear students, there are two types of neurons are present, that is myelinated neurons and another one is unmyelinated neuron. Okay. So, generally myelinated neurons and unmyelinated neurons. Myelinated neurons, they can show maximum speed. How much speed they can show? Generally they can show 100 meters per second. Nerve impulse is very fast in myelinated neurons, that is 100 meters per second. And in unmyelinated neurons, that is 10 to 50 meters only. So, that is why they are very slow. Myelinated neurons are very fast. So, here they asked about maximum speed. Definitely the answer is 100 meters per second. Okay. Let us go with the next question. Here in this next question, that is some organs functions are not able to controlled by consciousness. In some organs, okay, some are not able to maintained by కంట్రోల్డ్ కాన్షియస్నెస్. మనం అనుకోని చెయ్యం, కొన్ని విషయాలు అనుకోకుండా అలా జరిగిపోతాయి అంతే. ఎలాగా సడన్గా హాట్ సర్ఫేస్ నుంచి చేతిని బయటకు తీయడం, సడన్గా ఏదైనా మన మీద పడుతున్నప్పుడు సడన్గా జరగడం, ఇలాంటివి సడన్గా జరిగిపోతాయి. సో వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎట్ ద సేమ్ టైం వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, హార్ట్ బీట్ ఇంక్రీజెస్ వెన్ యు ఆర్ ఇన్ టెన్షన్, బ్రీతింగ్ రేట్ ఇంక్రీజెస్ వెన్ యు ఆర్ ఇన్ టెన్షన్. సో అలా కొన్ని రకాలైనటువంటి యాక్షన్స్కి మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని అటానమస్ నర్వస్ సిస్టమ్. ఓకే, విచ్ నర్వస్ సిస్టమ్? అటానమస్ నర్వస్ సిస్టమ్. యు నో, autonomous nervous system is divided into two. One is sympathetic nervous system, which rises the activities. Another one is parasympathetic nervous system, which downs the activities. One is accelerator, another one is brake. So like that, sympathetic and parasympathetic systems respectively work like accelerator and brake. So without knowing to us, without our consciousness, some reaction will happen like that. That is autonomous action controlled by autonomous nervous system. So answer is 1. Let us go to next question. Here the next question is like this. Here the next question, that is a mechanism which tends to initiate or to inhibit biochemical pathway is called. మన శరీరంలో జరిగేటటువంటి రియాక్షన్స్ని కంటిన్యూ చేయడానికి లేదా ఆ రియాక్షన్ని ఆపడానికి మన నాడీ వ్యవస్థ, ఇన్ అవర్ నర్వస్ సిస్టమ్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ విచ్ టేక్స్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్కి అనుగుణంగా ఇఫ్ ఇట్ మే బి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ సమ్టైమ్స్ ఇట్ మే బి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్. బేస్డ్ ఆన్ దట్ ఫీడ్బ్యాక్ ద యాక్షన్ మే కంటిన్యూ or the action may discontinue. That mechanism is called feedback mechanism. So answer is 1. What about other options? Anabolism, construction or building of our body. Catabolism, releasing of energy. So these two are not related. Anabolism is related to digestion, catabolism is related to respiration. So that's why we are not taking that. We are taking answer as feedback mechanism. Let us go to next question. Here in this next question, reflex action. Okay, here reflex action are controlled by. Reflex action అంటే మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్తున్నాను, సడన్ unconscious, without in our consciousness, sudden action takes place. That is removing hand from hot surface, or if something is falling on you, suddenly you will take the position, you will move aside, suddenly you will jump from that place. These type of actions, knee jerk reflex. Suppose if anybody something happened to your knee, automatically you will move your leg. That is knee jerk reflex. So brain is not
doing this action. Brain does not involve in the reflex action. Spinal cord is the mediator between the effectors and receptors. That's why spinal cord will play important role in the reflex action. Brain, hormones, enzymes are not control that action. Okay, my dear students, the answer is spinal cord. Let us go to the next question. Here the next question, which part of brain is continued as spinal cord? మన బ్రెయిన్లో ఏ పార్ట్ స్పైనల్ కార్డ్గా కంటిన్యూ అవుతుంది? చూడండి, హ్యూమన్ బ్రెయిన్ డయాగ్రామ్ని మనం ఇలా తీసుకుంటున్నప్పుడు, సో cerebrum which is the largest part is called cerebrum. Cerebrum continue కాదు. Diencephalon is a floor. This is diencephalon. This diencephalon also do not continues. Cerebral hemisphere, cerebellum also do not continues. But the part which is called medulla oblongata, what is this? Medulla oblongata will continue, that comes out through the skull. Okay, so there is a foramen magnum hole is there, so from that it will continue into that neck. That is medulla oblongata is correct answer. Let us go to the next question. Here in this next question, arrange the following steps in a sequence order which related to reflex action. Okay, so ఇచ్చినటువంటి దాంట్లో రిఫ్లెక్స్ యాక్షన్కి సంబంధించి కరెక్ట్ పాత్వేని గుర్తించమన్నాడు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనం సపోజ్ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తుంటాను, గమనించండి. ఇలా లోపలికి మెసేజ్ వెళ్తుంది, మళ్ళీ ఇలా బయటికి వస్తుంది. ఓకే, సో లైక్ దట్ ద పాత్వే యూ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, సంథింగ్ ఇక్కడ నాకు ఏదో జరిగింది అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా కొట్టేస్తాం, లేదా సపోజ్ అవర్ యాక్షన్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ స్టిమ్యులస్. దిస్ స్టిమ్యులస్ ఈజ్ రిసీవ్డ్ బై ఎఫెక్టార్. These effectors with the help of AFF, efferent neuron. Efferent neurons ద్వారా it will go to spinal cord. Then motor neurons or efferent neurons ద్వారా again it will come. Then I will show the response. Okay, so like that effector will work. So this is the pathway. Knee jerk reflex లో మనం గమనిస్తాం. ఫస్ట్ స్టిమ్యులేషన్ ఇంపార్టెంట్ అండి. సో స్టిమ్యులేషన్ నుంచి ఆ స్టిమ్యులస్ని ఎవరు తీసుకుంటారండి, ఎఫెక్టార్ తీసుకుంటుంది. 1 తీసుకున్న ఎఫెక్టార్ నుంచి మెసేజ్ ఎక్కడికి వెళ్తుందండి, ఎఫరెంట్ నర్వ్ ఆర్ సెన్సరీ నర్వ్కి వెళ్తుందండి. సెన్సరీ నర్వ్ అంటే హియర్ ఇట్ ఈస్ గివెన్ 2. సెన్సరీ నర్వ్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి, రిసెప్టార్. ఓకే, సో దెన్ రిసెప్టార్ నుంచి స్టిమ్యులస్ ఎఫెక్టార్ వస్తుందండి. సో ఆటోమేటికల్లీ స్టిమ్యులస్ ఈజ్ ఎఫెక్టార్, దెన్ the last one response, whatever the response we can observe. So answer is 4. Next, let us take this one. Major part of human brain is formed by. మానవుని యొక్క మెదడులో అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటిది ఏది? Which part of the human brain is larger when comparing with other parts? Major part is cerebrum. Cerebral hemispheres are the largest parts in human brain. Okay, so it is a direct question given here. The answer is cerebrum. Next question, which part of the human brain is concerned with the regulation of body temperature? మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసే సెంటర్ ఎక్కడుంది? Which part of the human brain controls and works as thermoregulator? ఏ పార్ట్ థర్మోరెగ్యులేటర్గా పనిచేస్తుంది? మెడుల్లా ఆబ్లాంగేటా కాదండి. మరి మెడుల్లా ఆబ్లాంగేటా ఏం చేస్తుంది? మెడుల్లా ఆబ్లాంగేటా ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ బ్రీతింగ్, బ్లడ్ సర్క్యులేషన్, యూరినోజెనైటల్ ఆర్గాన్స్ మూమెంట్స్ ఎట్సెట్రా విచ్ ఆర్ ఇన్వాలంటరీ. కాబట్టి మెడుల్లా ఆబ్లాంగేటా కాదు. సెరిబెల్లం గురించి నేను ఆల్రెడీ చెప్పాను, విచ్ ఈజ్ కంట్రోల్స్ వాలంటరీ యాక్షన్స్, మెయింటైన్స్ పోస్చర్స్. కాబట్టి బాడీ టెంపరేచర్కి సంబంధించిన యాక్షన్ కాదు. సెరిబ్రమ్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, థింకింగ్, మెమొరీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలాంటి వాటిని
సెరిబ్రమ్ చూసుకుంటుంది, కాబట్టి టెంపరేచర్కి రిలేట్ కాదు. హైపోథలామస్, సో ఐ am putting star here. Hypothalamus play very important role because which controls our body temperature. So our answer is 4. Let us go to the next question. That is, the center for vomiting and deglutition is, మనకు తెలియకుండానే మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఇలాగంతా మూసుకున్నా ఆటోమేటిక్గా వామిటింగ్ రావాల్సింది వస్తూనే ఉంటుంది, అవునా కాదా? మరి వామిటింగ్ అనేది ఇన్వాలంటరీ యాక్షన్. వామిటింగ్ ఈజ్ ఇన్వాలంటరీ యాక్షన్, సడన్గా జరిగేటటువంటి యాక్షన్ లేదు. మనం ఏదైనా పదార్థాన్ని మింగుతూ ఉన్నాం, సో చిన్నపిల్లలకి మనం ఆహారాన్ని నోట్లో పెడితే అది అలా మింగేస్తూ ఉంటాం, లేదా మనం ఆహారం తీసుకునేటప్పుడు నమలగానే ఆటోమేటిక్గా దాన్ని మనం మింగేస్తూ ఉంటాం. సో ఇలా ఆహారాన్ని మింగడం కానీ లేదా ఆ ఆహారాన్ని అనుకోకుండా వామిటింగ్ ద్వారా బయటకు తీసుకురావడం involuntary actions. These involuntary actions are controlled by medulla oblongata. Okay my dear students, medulla oblongata ane part involuntary actions, vomiting center, respiratory center, deglutition is swallowing food, these are all present in medulla oblongata. So the answer is 2. 18th question. Match the following and choose the correct combination related to hormones. హార్మోన్స్ కి సంబంధించి సరైనటువంటి దాన్ని గమనించాలి. మిల్క్ ఎజెక్షన్, పాలు బయటికి రావాలి అంటే డెలివరీ అయిన తర్వాత, ఆఫ్టర్ డెలివరీ mammary glands contraction is very important to eject the milk. So oxytocin ane hormone, okay my dear students, observe this, oxytocin ane hormone milk ni బయటికి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మిల్క్ ఎజెక్షన్ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి మిల్క్ సెక్రిషన్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్. చూడండి ఇక్కడ ప్రొలాక్టిన్, లాక్టోజెనిక్ అంటే మిల్క్, అర్థమవుతుందా? లాక్టోజెనిక్ అంటే మిల్క్కి సంబంధించింది, లాక్టోజెన్. కాబట్టి ప్రొలాక్టిన్ హార్మోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సెక్రెట్ ద మిల్క్ ఇన్ ద మదర్స్. బయోలాజికల్ క్లాక్, మనము 24 అవర్స్లో ఏ విధంగా మన శరీరాన్ని అలవాటు చేశాము, ఏ టైంకి ఏం చేస్తున్నావు, ప్లస్ కొన్ని రకాలైనటువంటి యానిమల్స్లో ఇయర్లీ జరిగే సైకిల్స్, ఫీమేల్స్లో మంత్లీ జరిగే మెన్స్ట్రువల్ సైకిల్, ఇలా పర్టికులర్ టైంలో పర్టికులర్గా జరిగే యాక్టివిటీని బయోలాజికల్ క్లాక్ అంటారు. సో దీస్ బయోలాజికల్ క్లాక్ ఈజ్ మెయింటైన్డ్ బై MSH, that is melanocyte stimulating hormone, that is melatonin. So here melatonin, what is that? Melatonin, here it should come melatonin. Biological clock ante edandi? Melatonin. Okay. Gestation hormone, what is gestation hormone? Pregnancy hormone. See here, pregnancy hormone. Kabatti D2 undali. So here I am writing A, మిల్క్ ఎజెక్షన్ ఆక్సిటోసిన్, సో ఏకి మ్యాచ్ అయ్యేది 2. బి, మిల్క్ సెక్రిషన్ ప్రొలాక్టిన్, బికి మ్యాచ్ అయ్యేది ప్రొలాక్టిన్ 4. సి, బయోలాజికల్ క్లాక్ మెలటోనిన్, దట్ ఈస్ C3. జెస్టేషన్ హార్మోన్, ఓకే, ఇక్కడ జెస్టేషన్ హార్మోన్ దట్ ఈస్ ప్రొజెస్టిరాన్. జెస్టేషన్ హార్మోన్ ఈజ్ ప్రొజెస్టిరాన్. జెస్టేషన్ హార్మోన్ ఈజ్ ప్రొజెస్టిరాన్. జెస్టేషన్ అంటే ఏంటండి? ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసే హార్మోన్ ప్రొజెస్టిరాన్, అంటే D5. A4, A2, B4, C3, D5 ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్ us go to next question. Here thyroid hormone can maintain growth rate and metabolic activity. థైరాయిడ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అండి, బికాస్ థైరాయిడ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆక్సిజన్ ఇంటేక్ బై ద సెల్స్. మన శరీరంలో ఉన్న కణాలు
ఆక్సిజన్ని బాగా పీల్చుకొని బాగా ఎనర్జీని హీట్ని ప్రొడ్యూస్ చేస్తే మనం చాలా యాక్టివ్గా ఉంటాం. దట్ ఈస్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజెస్. సింపుల్గా చెప్పాలంటే మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా ఎంబ్రియానిక్ స్టేజ్లో గ్రోత్ జరగాలంటే, ఎస్పెషల్లీ మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ గ్రోత్ జరగాలంటే థైరాక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మెటబాలిక్ యాక్టివిటీస్లో, గ్రోత్లో థైరాయిడ్ హార్మోన్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్, అడ్రినాలిన్ డిక్రీజెస్ హార్ట్ బీట్ అన్నారండి. దట్ ఈస్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సెకండ్ స్టేట్మెంట్ తప్పు ఉంది. ఎందుకు? అడ్రినాలిన్ హార్మోన్ హార్ట్ రేట్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై డియర్ స్టూడెంట్స్, మీరు 7th ఫ్లోర్లో ఉన్నారు, సడన్గా ఎర్త్క్వేక్ వచ్చింది. 7th ఫ్లోర్లో ఉన్నప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనము భయపడతాం, సహజంగా జరగాల్సిన ఈవెంట్ అది. సో సడన్గా మనం పరిగెత్తుకుంటూ భయంతో కిందికి వస్తున్నాం. ఈ టైంలో నీ శరీరంలో ఏ హార్మోను, ఏ నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది? చూడండి, మనం భయపడ్డప్పుడు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ విల్ వర్క్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల మన శరీరంలో హార్ట్ బీట్ పెరగడం, బ్రీతింగ్ పెరగడము, టెన్షన్ పెరగడాన్ని గమనిస్తాం. అట్ ద సేమ్ టైం అడ్రినాల్ మెడుల్లా నుంచి అడ్రినాలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీస్ అడ్రినాలిన్ హార్మోన్ ఆల్సో ఇంక్రీజెస్ హార్ట్ బీట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, కానీ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో వాళ్ళు డిక్రీజెస్ అని ఇచ్చారు. సో S1 ఈజ్ కరెక్ట్, S2 ఈజ్ రాంగ్. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. So I am taking that option. S1 is correct, but S2 is incorrect. So answer 2 is correct here. Let us go to next question. Here, read the following statements. Which of the above applicable for progesterone? చూడండి, క్వశ్చన్ ఇక్కడ ఉంది. ప్లీజ్ మై డియర్ స్టూడెంట్స్ అబ్జర్వ్ హియర్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. ఇట్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ కొత్త క్వశ్చన్లో వాళ్ళు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4టిని మీరు బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్ ఒక హార్మోన్కి సంబంధించినవి. ఆ హార్మోన్ ఏంటో మీరు గుర్తుపెట్టాలి. ఓకే, లెట్ us go in this type of question. Some X hormone induces uterine contraction, induces contraction of uterus. No. ప్రొజెస్టిరాన్ అనే హార్మోను యుటిరస్ కాంట్రాక్షన్స్ చేయదు. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చేస్తుంది. కాబట్టి దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్రొజెస్టిరాన్. ఓకే, దట్ ఈజ్ రాంగ్. ప్రొజెస్టిరాన్ సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ. అబ్సల్యూట్లీ రైట్. ప్రొజెస్టిరాన్ సపోర్ట్స్ అండ్ మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ. కాబట్టి ప్రెగ్నెన్సీ హార్మోన్ అని ప్రొజెస్టిరాన్ అంటాం. కాబట్టి సెకండ్ పాయింట్ ఈజ్ రైట్. థర్డ్ పాయింట్, which is responsible for secondary sexual characters. No. secondary sexual characters ki testosterone in males, estrogen in females is responsible for secondary sexual characters, not progesterone. So that's why this is not related. Let us go to fourth point. Stimulates the development of mammary glands. Yes, pregnancy ni support చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో ఆ ఫీటస్ తర్వాత డెలివరీ అయినప్పుడు ఇన్ఫాంట్కి మిల్క్ కావాలి. కాబట్టి మ్యామరీ గ్లాండ్స్ గ్రోత్ని కూడా ప్రొజెస్టిరాన్ చేస్తుంది. సో ప్రొజెస్టిరాన్ నాట్ ఓన్లీ మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ, ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద గ్రోత్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్. కాబట్టి వాళ్ళిచ్చిన 4 స్టేట్మెంట్స్లో 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్గా ప్రొజెస్టిరాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అవి సెకండ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్. సో ఆన్సర్ ఈజ్ fourth option. Okay, let us go to next question. Here this is the question. In this question, who coined the term hormones? హార్మోన్ అనే పదాన్ని మొట్టమొదటగా పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? హార్మోన్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? హూ కాయిన్డ్ ద టర్మ్ హార్మోన్స్? హార్మోన్స్ని స్టార్లింగ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం పెట్టాడు. హార్మోన్ టర్మ్ ఈస్ గివెన్ బై స్టార్లింగ్. ఓకే,
Langerhans related to pancreas, Galton and Galen related to nervous system, Galen related to some other. So Sir Francis Galton related to genetics, Galen related to nervous system, Langerhans related to pancreas, but among these Starling, the scientist Starling given the term hormone. Answer is 1. Let us go to next question. Here in a pregnant woman, చాలా జనరలైజ్డ్ క్వశ్చన్ అండి, సాధారణంగా మనం గమనిస్తున్నటువంటి విషయము చూడండి. ఇన్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యావింగ్ ప్రొలాంగ్డ్ లేబర్ పెయిన్స్, ఇఫ్ చైల్డ్ బర్త్ హ్యాస్ టు బి hastened, it is advisable to administrator a hormone that can. చూడండి, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, క్వశ్చన్ను అర్థం చేసుకోవాలి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఆల్మోస్ట్ 9 months కంప్లీట్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్, లేబర్ పెయిన్స్ వస్తూనే ఉన్నాయి, కానీ సరిపోయినన్ని లేబర్ పెయిన్స్, అంత స్ట్రాంగ్ లేబర్ పెయిన్స్ రావట్లేదు. డెలివరీకి సిద్ధంగా ఉన్నప్పటికీ కావలసినంత లేబర్ పెయిన్స్ రావటం లేదు. యూటరైన్ కాంట్రాక్షన్స్ ఆర్ నాట్ దట్ మచ్. కాబట్టి డెలివరీ పోస్ట్పోన్ అవుతూ ఇలా ప్రొలాంగ్ అవుతూ ఉంది. సో ఆమె చాలా బాధపడుతుంది, లేబర్ పెయిన్స్ని భరిస్తూ ఉంది. ఇలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు? జస్ట్ ఇమాజిన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆక్సిటోసిన్ హార్మోన్. ఏ హార్మోన్ అడ్మినిస్ట్రేట్ చేయాలండి? ఆక్సిటోసిన్ హార్మోన్. ఈ ఆక్సిటోసిన్ హార్మోను స్మూత్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తుంది. యూటిరస్లో ఉన్న స్మూత్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తుంది. ఎవరు? ఆక్సిటోసిన్ హార్మోన్. కాబట్టి ఇంక్రీజింగ్ మెటబాలిక్ రేట్ కానీ, రిలీజింగ్ గ్లూకోజ్ ఇన్ టు ద బాడీ కానీ, స్టిమ్యులేషన్ ఆఫ్ ఓవరీ కానీ సరైనటువంటి ఆప్షన్ కాదు. తనలో ఉన్న స్మూత్ మజిల్స్, ఎస్పెషల్లీ యూటిరస్ మయోమెట్రియం, మిడిల్ లేయర్ ఆఫ్ ది యూటిరస్ ఈజ్ మేడ్ విత్ స్మూత్ మజిల్స్. ఆ స్మూత్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తే లేబర్ పెయిన్స్ ఎక్కువైపోయి డెలివరీ ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఇంజెక్టింగ్ ఆక్సిటోసిన్ హార్మోన్ టు ఇంక్రీజ్ ద లేబర్ పెయిన్స్ ఫర్ ఫెసిలిటేటింగ్ ఈజీ నార్మల్ డెలివరీ. So the answer is 4th option. Let us go to the next question. So here persistent hypoglycemia leads to hyperglycemia అంటే ఏంటండి? హైపర్గ్లైసీమియా ఇంక్రీజింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఏమవుతుంది? blood glucose level increased. What happened? Blood glucose levels increased. So blood glucose levels increase అయినాయి. ఇలాగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమంటారు? ఇఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజెస్, దట్ ఈస్ రిలీజ్డ్ అవుట్ బై ద కిడ్నీస్ త్రూ యూరిన్లో గ్లూకోజ్ బయటికి వెళ్ళిపోతుంది. లాస్ ఆఫ్ గ్లూకోజ్ త్రూ యూరిన్, ఓకే, గ్లూకోజ్ యూరియా. This condition is called diabetes mellitus. Okay my dear students. కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ పెరగడం వల్ల స్టంటెడ్ గ్రోత్ కాదు. ఇది ఎడిసన్స్ డిసీజ్ అడ్రినల్ గ్లాండ్ది కాబట్టి కాదు. గ్రేవ్స్ డిసీజ్ థైరాయిడ్ గ్లాండ్ సంబంధించింది కాబట్టి కాదు. సో గ్లూకోజ్కి సంబంధించిన డయాబెటిస్ మెల్లిటస్ షుగర్ డిసీజ్ అంటారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3rd option. Let us go to the next question, that is choose the incorrect matching. Diabetes disorder caused by hypersecretion of insulin అన్నారు. Diabetes disorder caused by hypersecretion of insulin కాదండి, this is wrong. ఎప్పుడైతే మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గిపోతాయో అప్పుడు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇన్కరెక్ట్గా ఉంది. నెక్స్ట్, సింపాథెటిక్ న్యూరల్ సిస్టమ్
యాక్సలరేట్స్ హార్ట్ బీట్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. నేను చెప్పాను మీకు, మనం టెన్షన్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ముందు, ఎగ్జామ్కి ముందు, రిజల్ట్స్కి ముందు, లేదా ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన హార్ట్ బీట్ పెరగడం, బ్రీతింగ్ రేట్ పెరగడం సింపాథిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అది కరెక్ట్గానే ఉంది. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఇంక్రీజెస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. థైరాక్సిన్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏముండాలంటే చూడండి, ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఫస్ట్ ఆప్షన్లో హైపర్ తప్పు, సెకండ్ ఆప్షన్ అబ్సల్యూట్లీ రైట్, థర్డ్ ఆప్షన్లో ఇంక్రీజెస్ సెక్రిషన్ తప్పు, ఫోర్త్ ఆప్షన్లో ఫైట్ అండ్ ఫైట్ హార్మోన్ ఎవరిని అంటారండి? ఫైట్ అండ్ ఫైట్ హార్మోన్ అడ్రినాలిన్. వాట్ ఈస్ దిస్? అడ్రినాలిన్. అడ్రినాలిన్ హార్మోన్ని ఫ్లైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. కానీ అక్కడ ఏమి ఇచ్చారు? థైరాక్సిన్. సో ఫస్ట్ ఆప్షన్లో హైపర్ తప్పు, సెకండ్ ఆప్షన్ అబ్సల్యూట్లీ రైట్, థర్డ్ ఆప్షన్లో ఇంక్రీజెస్ తప్పు, ఫోర్త్ ఆప్షన్లో థైరాక్సిన్ తప్పు. అలా తప్పుల్ని మనం తీసేస్తే మనకు వచ్చే కరెక్ట్ మ్యాచింగ్ సెకండ్ ఆప్షన్. ఓకే, లెట్ us go to next question. That is, match the following. Last question of this session. Match the following. కొన్ని హార్మోన్స్ ఇచ్చారు, వాటిని అవి చేసే పని, వాటి యొక్క ఎఫెక్ట్ని మ్యాచింగ్ చేయాలి. సొమాటోట్రోపిన్ను గ్రోత్ హార్మోన్ అంటారు. సొమాటోట్రోపిన్ ఈజ్ కాల్డ్ గ్రోత్ హార్మోన్. కాబట్టి ఏకి 1 మ్యాచ్ అయిందండి. గొనాడోట్రోపిన్, పేరులోనే ఉంది గొనాడ్. గొనాడ్స్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఫీమేల్స్లో ఓవరీస్, మేల్స్లో టెస్టిస్. వీటిని గొనాడోట్రోపిన్స్ అంటారు. యాక్టివిటీ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లైక్ ఓవరీస్ అండ్ టెస్టిస్. సో బి 3తో మ్యాచ్ అయింది. వాసోప్రెసిన్, దీన్ని ఏడిహెచ్ అంటారు, యాంటీ డయూరిటిక్ హార్మోన్. వాసోప్రెసిన్ ఇది అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద lumen of nephron which prevents water loss. What is the use of vasopressin? Vasopressin prevents water loss through urine. That's why it is called antidiuretic hormone. Next, luteinizing hormone LH. This luteinizing hormone secretion of progesterone. Okay, so ఇప్పుడు C2D4, A1 B3 C2 D4. సో A1 B3 C2 D4 ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్. సో ద ఆన్సర్ ఫర్ 25th క్వశ్చన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. సో మై డియర్ స్టూడెంట్స్, కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు మనం డిస్కస్ చేసాం, మరికొన్ని క్వశ్చన్స్ని నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో ప్రతి లైన్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ను చదవాలి, మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను గ్రహించాలి, ఆ రియాక్షన్ ఎందుకు జరిగింది అని ఆలోచించాలి. దానిపైన మనకు అవగాహన పెంచుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా మనము క్రాక్ చేయొచ్చు, కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఐ హోప్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాయని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. గుడ్ బై ఫర్ టుడే.